శాంతి సహనం కరుణా ప్రేమ దయా క్షమలకు ఇతరాధారుడు శ్రమలకు ఓర్పుకు సమతా తీర్పుకు సాకారుడు ఈ పరిశుద్ధుడు. స్వస్థత కూర్చే మరియ తనూజుడు స్వాంతన పరిచే సర్వోన్నతుడు సర్వలోకాల సంరక్షకుడు లోకరక్షకుడు. లోకరక్షకుడు దీనుల కోసం దైవ కుమారుడు దయామూర్తిగా వచ్చాడు. పాపుల కోసం పరమ పావనుడు పరిశుద్ధునిగా వెలిగాడు. దీనుల కోసం దైవ కుమారుడు దయామూర్తిగా వచ్చాడు. పాపుల కోసం పరమ పావనుడు పరిశుద్ధునిగా వెలిగాడు. హీనుల కావగా యెహోవా సుతుడు అభిషిక్తునిగా వెలిసాడు. రక్తపు ధారల అభిషేకముతో జగతికి కరుణను నేర్పాడు. సర్వలోకాల సంరక్షకుడు లోకరక్షకుడు లోకరక్షకుడు. మరియను తలచి ఆలోచించి తడబడుతున్నాడు. రేపటి రోజున జరిగేడి వాటికి బదులేమిస్తాడు. లోకాన తెలిసిన ఈ మాటలను ఎటు భావిస్తాడు. యోసేపునకు మార్గము తెలిపే దైవం ఎటనుంది. దేవుడి వాక్యం నెరవేరేటి తరుణము వీనికి ఎప్పుడొస్తుంది. యోసేఫు, ఓ యోసేఫు, యోసేఫు, నీకు శుభమగుగాక. నేను దేవదూతను, గాబ్రియేలును. ఇది కల కాదు, నిజమే. నీలోని సంశయాలను సమాధానపరచడానికే దేవుడు నన్ను నీ దగ్గరికి పంపాడు. కన్యక గర్భవతి అయి మగ శిశువుని ప్రసవిస్తుంది. కన్య మరియా దేవుని వరప్రభావముతో పరిశుద్ధాత్మ ప్రవేశముతో గర్భం దాల్చింది. ఇందులో మానవ ప్రమేయం ఏమీ లేదు. కన్య మరియా పునీతురాలు, దీనురాలు, దైవ సేవకురాలు. ఆమెను స్వీకరించి ఆనంత కీర్తిమంతుడివికా. పుట్టబోయే బిడ్డకు యేసు అని పేరు పెట్టు. అతడు లోకాన్ని పావనం చేస్తాడు. ఇది దైవవాక్కు. కన్య మరియా నీకు తగిన ఇల్లాలు. ఆమెను నీ భార్యగా స్వీకరించు. ఆమె దైవ కుమారుణ్ణి కంటుంది. ఆయన లోకరక్షకుడవుతాడు. ఆయనే క్రీస్తు. అతడు పవిత్రాత్మ ప్రభావంచే అభిషిక్తుడవుతాడు.
దేవుడు ఆయన యందు ఆనందిస్తాడు. ప్రవక్తలు రాసింది నిజం కావడానికే ఇలా జరిగింది. ఇది సత్యం. ఇది నిజమా? నేను ఎంత భ్రమపడ్డాను. మరియా అంత పవిత్రురాలా? దేవుడు ఆమెను కృపపరిచాడా? ఎంత ఆశ్చర్యం! ఆ ప్రభువే స్వయంగా దేవదూతను పంపించి ఈ విషయం చెప్పించాడా? మరియ విషయంలో నేనెందుకంత వ్యతిరేకంగా ఆలోచించాను? దైవ నిర్ణయం ఇలా ఉన్నదా? మరియ నాకు తగిన ఇల్లాలు. ఆ దేవుడే కావాలని మమ్మల్ని ఇలా కలిపాడు. సాక్షాత్తు దైవకుమారునే కన్యమరియ గర్భాన ధరించిందా? ఆయనకి మేము జననీ జనకులమా? దేవుడికి అసాధ్యమన్నదే లేదా? దేవుని సమయం సమీపించెను, దైవ నిర్ణయం ఆశీర్వదించెను, దయా కిరణములు ప్రవేశించెను. దేవుని వాక్యం నెరవేరేను. ఓ కొత్త స్వరము ఉదయించేను, సువార్త రూపం కనిపించేను. ప్రసవ సమయము ఆసన్నమాయే, వేదన కాలం సమాప్తమాయే, వేదన కాలం సమాప్తమాయే.